సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. రామాయణం మన ఇతిహాసాలలో ఒకటి. రామాయణం కేవలం పారాయణం చేయదగ్గ గ్రంథమే కాదు, ఆచరణాత్మక గ్రంథం కూడా. రాముడు తండ్రి మాట జవదాటకుండా మంచి కొడుకయ్యాడు. తల్లి మాట మన్నించి రాజరికాన్నే వదిలేసి అరణ్యవాసం చేశాడు. ప్రజల మాటను మన్నించి మంచి రాజయ్యాడు. రాముడు ఒక వ్యక్తి స్థాయి నుంచి దేవుడి స్థాయికి ఎలా చేరుకున్నాడు. రామకథలు ఎప్పుడు కొత్తగా గొప్పగా ఎలా ఉంటాయి. రాముడు మనందరికీ ఆదర్శ పురుషుడు ఎలా అయ్యాడు, ఈరోజు మనం రామాయణంలో చెప్పుకుంటున్నాం. నమస్కారం, తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన 10వ తరగతి విద్యార్థుల ఉపవాచకమైన రామాయణంలోని అరణ్యకాండం చెప్పుకుంటున్నాము. మనం ఇంతకుముందు వీడియోలో రామాయణంలోని బాలకాండం చెప్పుకున్నాము, అయోధ్యాకాండం కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు 3వదైన అరణ్యకాండం చెప్పుకుంటున్నాము. పాఠంలోకి వెళ్ళబోయే ముందు అరణ్యకాండంలోని ముఖ్యమైన ప్రశ్నలు. 1. సీతారామ లక్ష్మణుల దండకారణ్య వృత్తాంతాన్ని వివరించండి. ఇది తప్పనిసరిగా విద్యార్థులు నేర్చుకోవాలి. ఇది పరీక్షలో చాలాసార్లు రిపీట్ అయింది కాబట్టి ముఖ్యమైన ప్రశ్న. మనకు ఇప్పుడు చెప్పుకునే అరణ్యకాండంలో ఈ ఒక్క ప్రశ్నకు జవాబు నేర్చుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మాత్రం సీతాపహరణం ఏ విధంగా జరిగింది, ఈ సీతాపహరణం కూడా మనకు అరణ్యకాండంలోనే వస్తుంది కాబట్టి ఆ ప్రశ్నకు కూడా సమాధానాన్ని నేర్చుకోవాలి. మారీచుడు ఏ విధంగా బంగారు లేడి వేషంలో వచ్చాడు, 2వది. సీతాపహరణ ఎలా జరిగింది, 3వది. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చక్కగా నా వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి, చూడండి, నేర్చేసుకోండి, మార్కులు కొల్లగొట్టేయండి. ఇప్పుడైతే పాఠం వినండి. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి. యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు. వీరు దండకవనం మధ్యకు చేరారు. ఎప్పుడైతే సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో దండకవనం మధ్య వరకు వచ్చేసారో అక్కడ ఒక విరాధుడు అనే రాక్షసుడు సీతారామ లక్ష్మణుల మీద పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై చెరొక భుజం మీద అన్నదమ్ములను వేసుకుని వారిని తీసుకుపోతున్నాడు. సీతకు ఏం చేయాలో అర్థం కాక ఆర్తనాదాలు పెడుతూ ఏడుస్తూ వారి వెంటనే పరిగెడుతుంది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికేశారు. విరాధుడు రాక్షసుడు అయినప్పటికీ ఇద్దరిని తన భుజాల మీద వేసుకు వెళ్తున్నప్పటికీ రామలక్ష్మణులు ఏమాత్రం భయపడకుండా రాముడు లక్ష్మణులు చెరొక భుజం మీద ఉంటూనే వారు ఆ విరాధుడి భుజాలను నరికేశారు. విరాధుడు కుప్పకూలాడు. వెంటనే విరాధుడు తాను తుంబురుడునని, ఒక ముని శాపం వల్ల రాక్షసుడుగా మారానని చెప్పి వారిని శరభంగ మహర్షిని కలవమంటాడు. తనని గోతిలో పూడ్చిపెట్టమని కోరాడు. దాంతో తన శాపం తీరిపోతుందని, తాను తిరిగి తన రూపాన్ని పొందుతానని తన జన్మ వృత్తాంతాన్ని రామలక్ష్మణులకు వివరించాడు విరాధుడు. రామలక్ష్మణులు విరాధుడు చెప్పినట్టే అతన్ని గోతిలో పూడ్చిపెట్టారు. సీతా సమేతంగా రామలక్ష్మణులు ఎక్కడికి వెళ్ళారు? శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వారిని శరభంగ మహర్షి సాదరంగా ఆహ్వానించాడు. ఎప్పటి నుంచో శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఆయన తన తపఫలాన్ని రాముడికి ధారపోశాడు. అరణ్యకాండం మొత్తంలో కూడా రాముడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ మునులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, వారు తమ తపఫలాన్ని, తపశక్తిని రాముడికి ఇస్తూ రాముడికి ఉన్న బలాన్ని ఇంకా పెంచుతూ ఉంటారు. ఎందుకంటే రాముడు ఒక మహత్ కార్యం మీద ఈ భూమిపై పుట్టాడు కాబట్టి రావణాసురుని చంపడం అనే ఒక గొప్ప పని కోసం, ఒక సంకల్పం కోసం రాముడు విష్ణువు మనిషి అవతారాన్ని ఎత్తాడు, రామ అవతారాన్ని ఎత్తాడు. కాబట్టి రాముడికి కావలసిన బలాన్ని, శక్తిని, తమ దగ్గర ఉన్న తపఫలాన్ని రాముడికి ధారపోయడం ద్వారా రాముడి బలాన్ని మరింత ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి రాముడి శక్తిని 2 10 1000 చేస్తున్నారు ఆ దండకారణ్యంలోని మునులు, అలాగే ఆశ్రమంలోని మహర్షులు. ఆ సందర్భాన్ని శరభంగ మహర్షి కూడా తన తపఫలాన్ని రాముడికి ధారపోశాడు. ఆ తర్వాత సూతక్ష్ణ మహర్షిని దర్శించుకోమని శరభంగ మహర్షి సీతారామ లక్ష్మణులకు చెప్పాడు. మునులు రాముడిని కలిసి రాక్షసుల బారి నుండి తమను కాపాడమని వేడుకున్నారు. రాముడు సరే అన్నాడు. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షిని దర్శించారు. ఆయన కూడా వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు చేరుకున్నారో
సుతీక్ష్ణ మహర్షి కూడా తన తపస్సు మొత్తాన్ని తన తపస్సుతో తాను సాధించుకున్న ఆ శక్తిని బలాన్ని రాముడికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ సీతారామ లక్ష్మణులు 10 సంవత్సరాల పాటు వనవాసం పూర్తి చేశారు. 10 సంవత్సరాలు పూర్తయిన పిదప వారు తిరిగి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు ఆయన అగస్త్య సోదరుని అలాగే అగస్త్య మహర్షిని దర్శనం చేసుకోమని చెప్తారు. మనకు మొత్తం రామాయణంలో కూడా అగస్త్య భ్రాత అంటారు, అంటే అగస్త్యుని సోదరుడు. అతనికి వేరే నామధేయం ఏది ఉండదు, అగస్త్య భ్రాత లేదంటే అగస్త్య సోదరుడు అని అంటారు. ఈ అగస్త్య సోదరుని అలాగే అగస్త్య మహర్షి యొక్క సోదరుడు కాబట్టి ఇతన్ని అగస్త్య సోదరుడు అంటారు. రామాయణం మొత్తంలో మనకి ఇతని పేరు ఎక్కడా కనిపించదు. ఈ అగస్త్య మహర్షిని దర్శనం చేసుకోమని చెప్తాడు. వెంటనే వీరు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అగస్త్య మహర్షి తన శిష్యులతో రామునికి స్వాగతం చెప్తాడు. అంతేకాకుండా అగస్త్య మహర్షి రామునికి దివ్యధనస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గాన్ని ఇచ్చి నీకు జయం కలుగుతుంది, విజయ ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు. ఈ విధంగా సీతారామ లక్ష్మణులు దండకారణ్యం మొత్తం తిరుగుతూ చివరికి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఉండసాగారు. రాముడు మునులతో కలిసి వారికి ప్రవచనాలు చెప్పడం లాంటివి చేసేవాడు. ఒకసారి రామలక్ష్మణులు మిగతా మునులతో కలిసి ప్రవచనాలు చెప్తున్న సమయంలో శూర్పణఖ అక్కడికి వచ్చింది. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖ అక్కడికి వచ్చి రాముడి అందానికి మోహపడి తనను భార్యగా స్వీకరించమని కోరింది. కానీ రాముడు నవ్వుతూ పరాచికాలాడుతూ నాకు పెళ్ళైపోయింది, నాతో సీతాదేవి ఎప్పుడూ నా వెంట ఉంటుంది, లక్ష్మణుడికి తోడు ఎవరూ లేరు, కావాలంటే లక్ష్మణుడిని పెళ్లి చేసుకో అని పరిహాసాలాడాడు. కానీ మనం శత్రువులతో ఎప్పుడు పరిహాసాలు ఆడకూడదు. ఈ సంఘటన అది రుజువు చేస్తుంది. శూర్పణఖ మాత్రం పట్టు వదలలేదు. తనని తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. నీకు నాకు మధ్య సీతాదేవి అడ్డుగా ఉంది కాబట్టి ఈ క్షణమే నేను సీతాదేవిని తినేస్తాను, అప్పుడు నువ్వు ఒంటరివాడి అయిపోతావు, నన్ను పెళ్లి చేసుకో అని శూర్పణఖ సీత మీదకి దాడి చేయపోయింది. వెంటనే లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కోసేశాడు. లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు మాత్రమే కోయడానికి కూడా ఒక కారణం చెప్తారు. ఒకటి, తాను అందవిహీనంగా ఉంటుంది కాబట్టి ఇంకెవరు అందంగా కనిపించినా వాళ్ళని డిస్టర్బ్ చేయదు అన్న కారణం ఒకటైతే, ఈ చెవులు ముక్కు అనేవి పంచేంద్రియాలు కాబట్టి వీటితో స్పర్శ జ్ఞానం కలుగుతుంది, వీటిని కోసేస్తే స్పర్శ జ్ఞానం ఉండదు అన్న ఒక కారణం కూడా దీనికి చెప్తుంటారు. ఈ విధంగా లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసేసరికి శూర్పణఖ మండిపడుతూ దండకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయాన్ని చెప్పింది. ఖరుడు వెంటనే యోధులను ఖరదూషణులను మొత్తం 14,000 మందిని రాముడి మీదకి దండయాత్రకు పంపాడు. రాముడిని తీసుకురమ్మని లేదంటే వధించేయమని చెప్పి పంపాడు. కానీ రాముడు ఒక గడియలో ఆ 14,000 మందిని మట్టి కరిపించేశాడు. అకంపనుడు అనే గూఢచారి దండకంలో రాక్షస సంహారం జరిగిందని రావణాసురుడికి వార్త చేరవేశాడు. రావణాసురుడు నేనే వచ్చి దండకారణ్యానికి రాముణ్ణి చంపేస్తానని బీరాలు పలికాడు. కానీ అకంపనుడు శ్రీరాముణ్ణి చంపడం అనేది దేవాసురులతో కూడా సాధ్యం కాదు, అది అసాధ్యమైన పని అని అకంపనుడు రావణాసురుడికి నచ్చచెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు అకంపనుడు. నువ్వు రాముణ్ణి చంపడం కన్నా అది నీకు అసాధ్యము, అది మనకు దేవాసురులతో కూడా సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి రాముణ్ణి చంపడం అన్న మాట పక్కన పెట్టేసి రాముడికి ప్రీతిపాత్రమైన, రాముడికి తన శరీర భాగంలో తన జీవితంలో సగభాగమైన అర్ధాంగి సీతాదేవిని అపహరించావనుకో, రాముడు సీత లేని బాధతో కృషించి తనకు తానే చనిపోతాడు. రాముడికి ఇంతకన్నా పెద్ద శిక్ష గొప్ప శిక్ష ఏదీ ఉండదు, కాబట్టి నువ్వు సీతను అపహరిస్తే చాలు, రాముడు తనకు తానే చనిపోతాడు అని అకంపనుడు రావణాసురుడికి సలహా ఇచ్చాడు. మరి సీతాదేవిని అపహరించడం ఎలాగా? అక్కడ ఉన్నది మామూలు మనుషులు కాదు, శ్రీరాముడు అలాగే లక్ష్మణుడు. శ్రీరాముడిని ఎప్పుడు వెన్నంటి నీడలా ఉండే లక్ష్మణుడు. ఈ ఇద్దరినీ కాదని సీతాదేవిని అపహరించడం అనేది అంత సులువైన విషయం కాదు, మామూలు విషయం అంతకన్నా కాదు.
దానికోసం ఏం చేయాలి అన్నప్పుడు అకంపనుడే మరొక సలహా కూడా ఇస్తాడు. మారీచుడు అనేవాడు రావణాసురుడికి స్నేహితుడు. ఈ మారీచుడు ఒక వరాన్ని పొంది ఉంటాడు. అడవిలోకి ఎవరైనా మనుషులు లేదంటే రాజులు వేటకు వచ్చినప్పుడు వారి ముందు తాను కోరిన మృగం వేషాన్ని మారీచుడు పొందగలడు. ఆ రాజులకి ఆ మృగం వేషంలో కనిపిస్తూ వారిని అరణ్యం మధ్యలోకి రప్పించి ఆ తర్వాత తన మామూలు వేషంలోకి వచ్చేసి ఆ రాజుల్ని చంపి తినేసేవాడు మారీచుడు. మారీచుడు దగ్గర ఈ విద్య ఉండేది. ఏ జంతువులా మారాలనుకుంటే ఆ జంతువులా మారగల ఒక అద్భుతమైన విద్య మారీచుడి దగ్గర ఉండేది. ఈ మారీచుడు ఎవరంటే మనం ముందు బాలకాండంలో చెప్పుకున్నప్పుడు మారీచ సుబాహులు విశ్వామిత్ర యజ్ఞానికి భంగం కలిగిస్తుంటారు. అందులో సుబాహుడు చనిపోతాడు. మారీచుడు సముద్రానికి అవతల పడతాడు రాముడు కొడితే. ఆ మారీచుడే ఈ మారీచుడు. ఈ మారీచుడు రావణాసురుడి స్నేహితుడు. అకంపనుడు రావణాసురుడికి అదే సూచిస్తాడు. మారీచునికి అకంపనుడు రావణాసురుడికి అదే సలహా ఇస్తాడు. మారీచుడికి పంచవటి దగ్గరికి వెళ్ళమను. సీతాదేవి బంగారు లేడిని చూసి కావాలని కోరుకుంటుంది. రామలక్ష్మణులు బంగారు లేడి కోసం వస్తారు, నువ్వు వెంటనే సీతను అపహరించవచ్చు అన్న ఐడియా ఇచ్చింది అకంపనుడు. వెంటనే రావణాసురుడు మారీచుడిని పిలిపించి తనకు ఈ సహాయం చేయవలసిందిగా కోరుతాడు. కానీ మారీచుడు, రాముడు అసాధ్యుడు, రాముడితో నువ్వు ఎలాంటి కలహాలు పెట్టుకోకు, గొడవకు దిగకు, అది నీకే మంచిది కాదు, నీ నాశనమే కాక నీ వంశనాశనం కూడా జరుగుతుంది, కాబట్టి రాముడి లాంటి వారితో విరోధం తగదు అని స్నేహితుడికి శత విధాల నచ్చజెప్ప చూస్తాడు. కానీ రావణాసురుడు మారీచుడు ఏ ఒక్క మాటను కూడా లెక్కబెట్టడు. ఎలాగైనా సరే సీతాపహరణకు నువ్వు బంగారు లేడి వేషంలో అక్కడికి వెళ్లాల్సిందే అని మారీచుడిని పదే పదే కోరడం, చివరికి మారీచుడు ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించడం వరకు రావణాసురుడు చేస్తాడు. ఇక మారీచుడు చేసేదేం లేక రావణాసురుడి చేతిలో చనిపోవడం కన్నా దేవుడు రాముడి చేతిలో చనిపోవడం మేలు అని తాను బంగారు లేడిగా మారడానికి ఒప్పుకున్నాడు. మరి మారీచుడు బంగారు లేడి వేషంలో ఎలా వస్తాడు? రావణాసురుడు సీతాపహరణ ఎలా చేస్తాడు? సీతాపహరణ చేస్తే సీతను వెతుకుతూ రామలక్ష్మణులు ఏం చేస్తారు? ఈ మిగతా కథను ఇంకో వీడియోలో చూడండి. అరణ్యకాండం మొదటి భాగం ఇది. రెండవ భాగంలో మారీచుడు బంగారు లేడి వేషంలో రావడము, రావణాసురుడు సీతాపహరణ కావించటము, సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు బయలుదేరటం మనం అరణ్యకాండం రెండవ భాగంలో చెప్పుకుంటాము. ఇది ఈరోజు పాఠం. నా వీడియోలో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో పాఠంలో ఇంకో వీడియోతో కలుద్దాం.